థర్డ్ లెవెల్లో సెకండ్ గేమ్ రెడీగా ఉంది. నీకు కూడా 180 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 180 సెకండ్స్లో నువ్వు పైకి ఎక్కేయాలి. మొత్తం డబ్బు పెట్టి ఆడుతున్నావు. నువ్వు పెట్టిన అమౌంట్ గెలిస్తే గనక ఇంటూ 5 అవుతుంది. ఓకే, నేను 1 2 3 అంటాను, మ్యూజిక్ ఆన్ అవుతుంది, హార్న్ వస్తుంది, తర్వాత స్టార్ట్ అవ్వాలి. 1 2 3 మ్యూజిక్. ఒక్కొక్కటి కంప్లీట్ పైకి. రోప్ పట్టుకో. అదే సూపర్. సూపర్ సూపర్, అదిరిపోయే పర్ఫార్మెన్స్. నువ్వు లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, దాని మీద నువ్వు కాలు పెట్టే టైంకి 89 సెకండ్స్ మిగిలిపోయినాయి. దట్ వాస్ ఆసమ్, సూపర్, థ్యాంక్ యూ. థర్డ్ లెవెల్ సెకండ్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ జోడీ విన్నర్ ఎవరు తెలుసుకోవాలి అంటే పిలవాలి కాబట్టి థర్డ్ లెవెల్ మాత్రం బీభత్సంగా నచ్చింది. పిచ్చిగా బేసిక్ గా ఆడాలి అన్న కాన్సన్ట్రేషన్, గెలవాలి అన్న ఆలోచన. ఫస్ట్ టైం సీరియస్లీ ఫస్ట్ టైం, అందరం ఫస్ట్ టైమే చూసాం. నువ్వైతే బీభత్సంగా వైబ్రేటివ్ గేమ్ ఆడే. ఎందుకో ఇది ఆడుతున్నప్పుడు కొంచెం బాడీ అన్బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఎక్కడ తంతావా, అవి ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేసేది. ఎగురుతూ వేస్తా. 1 2 3 మ్యూజిక్ ఆన్. ఎగురు. seconds. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, बाबा एगरो एगरो पेल्ली डांडिया 10 9 8 7 6 5 what a feeling, oh lingo lingo.
ఏమిటిది హల్క్ లాగా తయారయ్యావు? ఎక్కడెక్కడ పెరగాల్సిన గంటలు అక్కడ రాకుండా బయటకు వచ్చేసి. ఓకే ఫస్ట్ బాబా ఎన్ని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎన్ని టీ షర్ట్లు వేసుకున్నావు? ఒకటి తీస్తే బాగుంటది. 2 8 9 10. అది నా షర్టు. శ్రీహరి 10 టీ షర్ట్లు వేసుకున్నాడు. ఒక్కటి తీసి తీసారా? ఓ 5 6 7 ఏంటి విశ్వ 6 ప్యాక్ ఓన్లీ సినిమాలకి ఓకే మాత్రం చూపిస్తావా? విశ్వ ఎన్ని 7 7 నాకు కూడా రష్మి కావాలి, నాకు కూడా రష్మి కావాలి. దేవుడా ఓరోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ ఉంటే ఈసారికి చంటితో అడ్జస్ట్ అయిపో. వద్దు, నువ్వు వస్తే నేను ఎగురుకుంటూ తీస్తా. ఇందాక ఎగురుకుంటూ వేసానా? ఈసారికి నేను తీస్తా. ఆ. నీకు వీలున్నప్పుడు నువ్వు మళ్ళీ వేసుకో టీ షర్ట్లు. ఓకే డార్లింగ్. ఓకే ఆ, 1 5 ఇంకొకటి భైరవా 9 10 దేవ్ దేవుడా ఓరోరి దేవుడా దేవ్ 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 దేవుడా చూసేసావా? ఆ. మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళు రావాలి. లేడీస్ అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పార్ట్నర్స్ పక్కన ఏంటమ్మా? నుంచోవాలి. Come on. రండి. శ్రీహరి గారు మీరు ఎన్ని వేసారు? 10. 10 మీరు పెట్టిన బెట్టింగ్ 8 to 12 8 నుంచి 12 లోపల పెట్టావు. తను 10 వేసాడు కాబట్టి 30,000 ఇంటూ 3 టైమ్స్ అయింది. మీరు గెలుచుకున్న అమౌంట్ 90,000 రూపీస్. మీరు పెట్టిన బెట్టింగ్ 1 to 8 ఎన్ని వేసాడు? 7 25 into 2 50,000 rupees. నువ్వు ఎన్ని వేసావు? నేను వేస్తూనే ఉంటా కానీ నీకు చెప్పు అసలు విషయం. టీ షర్ట్లు టీ షర్ట్ క్లారిటీ నాదో 10 ఉంటాయి. నువ్వు 9 వేసావు. మీరు పెట్టిన బెట్టింగ్ 12 ప్లస్ పెట్టింది. అవును. అంటే నువ్వు 12 కంటే ఎక్కువ వేస్తావు. అలా 50 ఇంటూ 5 సార్లు జరుగుతుంది అనుకున్నావు. అంటే గ్యాప్ లేకుండా వేసాను కదా, అదే ప్రాబ్లం వచ్చింది. ఈ రౌండ్ లో ఆ. ఇద్దరు విన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మనం సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. ఓకే అయితే అన్న ఇవి నేను సండే బజార్ ఎర్రగడ్డ దగ్గర బాగా అమ్ముతున్నట్టు అక్కడ పోయి అమ్ముకుంటా. పైన కింద మూసుకొని అక్కడ పోయి కూర్చోమంటావా? నీకు అన్ని ముందే తెలిసిపోతాయి. ఓకే మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రౌండ్ లో ఎవరెవరి దగ్గర ఎంతెంత అమౌంట్ ఉంది తెలుసుకోవాలి అంటే లహరి మీ దగ్గర ఉంది 1,25,000 రూపీస్. శ్రీహరి గారు మీ దగ్గర ఉంది 1,60,000 రూపీస్. అండ్ బ్యూటిఫుల్ బాయ్ సుమిత్ మీ దగ్గర ఉంది ఓన్లీ 50,000 రూపీస్. ఇప్పుడు ఈ రౌండ్లోకి వచ్చేటప్పటికి లీడింగ్లో శ్రీహరి గారు ఉన్నారు కాబట్టి మీరు ఏం డిసైడ్ చేసుకోవాలంటే మీరు ఏ అపోనెంట్ తోటి ఆడాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత బెట్ చేయాలని మీరు అనుకుంటున్నారు, అది కూడా మీరే డిసైడ్ చేయాలి. ఓకే ఏ అపోనెంట్తో ఆడదాం అనుకుంటున్నారు? విశ్వ అండ్ లహరి. విశ్వాలతో ఆడతారా? వెరీ గుడ్. వాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టాలి? 30 మీరు ఎంత పెడతారు? మేము అంతే 30,000. సేఫ్ బెట్.